టెట్ తెలంగాణ టెట్ రాసేటువంటి అభ్యర్థుల కోసం ఆడియో లెసన్స్ నేడు 9వ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పదాలు అర్థాలు. అంచ, హంస, అకుంఠిత, మొక్కవోనిది, అడ్డులేనిది, అచ్యుతుడు, నాశనం లేనివాడు, అతివ, స్త్రీ, అధోగతి, నరకం, కింద పడటం, అణగిపెనగి, కలిసిమెలిసి, అనాథ, దిక్కులేనివాడు, అని, యుద్ధం, అనుగు, ప్రియమైన, అనుజన్ములు, తమ్ముళ్ళు, అపార్థము, తప్పుగా అర్థం చేసుకొనుట, అప్రతిముడు, సాటి లేనివాడు, అప్రతిహతము, అడ్డులేనిది, అబ్బురము, ఆశ్చర్యం, వింత, అమేయము, మితిలేని, అరమర, భేదం, అర్మిలి, ప్రేమ, అలరుబోడి, పుష్పము వంటి స్త్రీ, అవల, ఆవల, అవతల, అవ్యాజం, కపటం లేనిది, సహజమైనది, అహర్నిశలు, పగలు రాత్రి, ఆగమనము, వచ్చుడు రావడం, ఆచరణ, ఆచరించేది చేసేది, ఆటోపము, ఆడంబరం, ఆరామము, తోట, ఆలకించు విను, హాస్యము, ముఖం మొగం, ఆహుతం, ఆహుతి చేయబడినది, ఇచ్ఛ, కోరిక, ఇరులు, చీకట్లు, ఇలా, లోకం, ఉక్కిరి బిక్కిరి, ఊపిరాడని, ఉత్పాతము, ఉపద్రవం, ఉద్భవించు, పుట్టు, ఉద్యమం, ప్రయత్నం, ప్రయాస, ఉదాత్తత, గొప్పతనము, దానము, వేదమందలి ఊర్ధ్వ స్వరము, ఉదాసీనం, దేనియందు ఆసక్తి లేకుండుట, ఉద్దీప్తం, ప్రకాశింపజేయబడింది, ఉన్మూలించు, పెళ్లగించు, ఉప్పెన, సముద్రం యొక్క పొంగు, ఉసురు, ప్రాణం, ఊసుపోక, తోచక, పొద్దుపోక, ఎడాటము, విషయం, ఎలనాగా, యువతి, ఎసగిన్, అధికమైన, ఒజ్జ, గురువు, ఒరిమ, ఒద్దిక, ఓర్వక, భరించలేక, ఓలి, క్రమము, కన్యాశుల్కము, కడలేని, అనంతమైన, కడలి, సముద్రం, కరటము, కాకి, కలత, బాధ, కలికి, స్త్రీ, కాలుడు, యముడు, కావరము, గర్వము, కావుము, రక్షించుము, కాసు, ధనము, కినుక, అలుక, కోపం, కినాంకం, చిహ్నం, గుర్తు, కీర్తి విసరుండు, కీర్తి వ్యాపించిన వాడు, కులుకు, వెదజల్లు, కూతు, కూతురు, బిడ్డ, కూరిమి, ప్రేమ, కృపాణము, కత్తి, కేరడం, వెంగం, కారెడ్యం, కొట్నం, చాకిరి, కొడిమెలు, చేపలు పట్టే సాధనాలు, కొదువ, కొరత, కొమ్మ, స్త్రీ, కొరత వేయుట, శూలారోహణ శిక్ష, కోక, వస్త్రం, బట్ట, చీర, కోరస్, గొంతు కలపటం, కోస్తా దేశం, సముద్ర తీర ప్రాంతం, క్రమ్ము, వ్యాపించు, చుట్టుకొను, పైవడు, క్లుప్తం, సంక్షిప్తం, ఖలుడు, నీచుడు, క్రూరుడు, గడే, చేపలు పట్టే సాధనం, గణకుడు, లెక్కలు చేసేవాడు, గయాలి, గయ్యాలి, గరము, కృత్రిమ విషం, గీము, ఇల్లు, గృహము, గేలి, వెక్కిరింపు, గోప్యం, రహస్యం, గ్రామీయులు, గ్రామస్తులు, ఘనుడు, గొప్పవాడు, ఘోరము, భయం కలిగించేది, ఘోషించుట, చాటించుట, ప్రకటించుట, చలువ, చేయ, సలుప,
చాకచక్యం నేర్పు ఇగురం. చారు అందమైన. చుక్కల దొర చందమామ చంద్రుడు. చేయువు పని చేష్ట. చెలిమి స్నేహం సోపతి. చెలువ స్త్రీ. చేబలుగు భుజబలం. చౌటమడుగు నీళ్లు ఇంకని గుంట. జనత జనసమూహం. జయవెట్టు జేజేలు పలుకు. జలధి సముద్రం. జలపిడుగు నీటి ఉధృతి వరద. జిజ్ఞాస తెలుసుకోవాలని కోరిక. తటాకము చెరువు. తనరు ఒప్పు ఒప్పెడి. తనూజుడు కుమారుడు కొడుకు. తరి సమయం. తరువు చెట్టు. తస్కరుడు దొంగ. తాలుపు ధరించెడి. తృష్ణ దప్పిక పేరాశ ఇచ్ఛ. తెగువ సాహసం తెగింపు. తేజి గుర్రం. త్యజించు విడుచు. దర్శనము చూపు. అద్దము కన్ను బుద్ధి. దాస్యము సేవ ఊడిగం. దిక్కము ఏనుగు గున్న. దీప్తి కాంతి వెలుగు. దూరదృష్టి ముందు చూపు. దృక్పథము చూసే తీరు ఆలోచన విధానం దృష్టి. దొంతులు పేర్చిన కుండలు వరుసలు. దోకర్జులు బాహువుల దురద గలవారు అంటే యుద్ధ పిపాస కలవాడు. ద్రవ్యం ధనము సొమ్ము. ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి. ధేనువు ఆవు. ద్వాంక్షము కాకి. నజాకతు సున్నితమైన. నాన్ అనగా నికృష్టం అధమం నీచం. నిక్షిప్తం దాచబడింది. నిబద్ధం కట్టుబడి ఉండటం. నిరసన భోజనం చేయకుండుట. నిర్దిష్ట నిర్దేశించిన. నిర్దుష్ట స్పష్టమైన ఖచ్చితమైన. నిశ్చలం చలించనిది కదలనిది. నీరాట జలక్రీడ. నుడుగు చెప్పు పలుకు. నెగులు బాధ. నెట్టన తప్పక. నేలవేలుపు బ్రాహ్మణుడు. పట్టము పీఠం సింహాసనం. పట్టి సంతానం బిడ్డ. పతగము పక్షి పిట్ట. పదరి తొందరపడి. పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడినవాడు. పరిజనం సేవించువారు. సేవకులు నౌకర్లు. పరిమితం కొద్దిగానున్నది మితిగలది. పరిహాసం వెక్కిరింత. పర్రెవడు బీటలు వారడం పగుళ్ళు వచ్చుడు. పాశ్చాత్యం పడమటి ప్రాంతం లేదా పడమటి దేశాల సంబంధమైన. పాషండుడు వేదబాహ్యుడు. సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు. పీడ బాధ కష్టం. పుట్టం వస్త్రం. పుష్టి పెరుగుదల బలం నిండుధనం. పూను ధరించు సిద్ధపడు. పెనగు పోరాడు. పెరిమ ప్రేమ. ప్రతిబింబం ఎదురుగా కనిపించేది. ప్రళయం కల్పాంతం నాశనం. ప్రాకారం ప్రహారీ లేదా చుట్టుగోడ. ప్రాచ్యం తూర్పు ప్రాంతం అనగా తూర్పు దేశాల సంబంధమైన. ప్రోలు పట్టణం. బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం. బర్బరత్వము నీచత్వము. బలిపుష్టము కాకి. బహుధా పలు రకాలుగా. బిడారం విడిది వాసస్థానం. బుధులు పండితులు. బొంది శరీరము. బొబ్బ కేక లొల్లి. బోకి బోకే చిప్ప. భయాకులిత చిత్తులు. భయాకులిత చిత్తులు భయం చేత చెదిరిన మనసు కలవారు. భవ్యం శుభం
యోగ్యమైనది. భ్రాంతి భ్రమ. భూపతి రాజు. మందిరము ఇల్లు పట్టణం. మక్కువ ప్రేమ కూరిమి. మగిడి తిరిగి. మర్దన నూరుట చూర్ణనము. మరలబడ్డ తిరుగబడ్డ ఎదురు తిరిగిన. మస్తు చాలా. మహిషవాహనుడు యముడు. మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి. మాయి మాయగలవాడు మాయదారి. మార్తుడు శత్రువు. మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు, అవివేకం. మేధ తెలివి. మోతాదు ముక్కుతాడు అంటే పశువులకు వేసేది మోతాదు. మౌకలి కాకి. మృచ్ఛిలి దొంగిలించి. యోధుడు యుద్ధం చేయువాడు. రక్కసి వచ్చ రాక్షసుల గురువు. రాజభృత్యులు రాజును సేవించువారు. రేయి రాత్రి రాత్రి. రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట. లలి క్రమం. లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థము. లిబ్బులు సంపద ధనం. లిబ్బి అనగా రాశి అని అర్థం. లేబరి కూలి. లేశం కొంచెం. వంగడం జాతి వంశం. వక్తృత్వం ఉపన్యాసం. వగ బాధ. వడి వేగం. వదరుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు వసపిట్ట. వలువలు వస్త్రాలు బట్టలు. వసుమతి భూమి. వాంఛ కోరిక. వాగర్థం మాట యొక్క అర్థం. వాగ్మి వక్త యుక్తియుక్తముగా మాట్లాడువాడు. వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం. వాయసము కాకి. వాయి నోరు. వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ. విద్వత్తు పాండిత్యం. విమతులు శత్రువులు. విషాదం బాధ. విసపు మేతరి శివుడు. వీడ్వడు వేరలు. వెట్టి జీతం లేని పని. వెన్నుడు విష్ణువు. వేవురు 1000 మంది. వేసరి విసుగు చెంది. వ్రతము నియమం అనగా ఉపవాసాది పుణ్యకార్యం, నోము అని కూడా అంటాం. వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట. శక్యం సాధ్యం. శమించు శాంతించు తగ్గు. శోచనీయం శోకింపదగినది. శృతం వినబడినది. శ్రోత వినేవాడు. స్లథనం శిథిలం కావడం. సఖి చెలి. సఖుడు స్నేహితుడు, సోబతిగాడు, దోస్తు. సన్నాహము సిద్ధం. సమరం యుద్ధం. సరాగము ఒద్దిక. ససేమిర ఎట్టి పరిస్థితుల్లోనూ. సహోదరులు సోదరులు. సాత్వికుడు సాధు స్వభావి. సిరి ధనం. సిద్ధి సిద్ధించుట. సుభిక్షం కరువు కాటకములు లేనిది. సుబేదారులు ఒక సభకు అధికారి, సేనలో ఒక అధికారి. సురభి ఆవు. సురకరువలి సురగాలి, సురగాడుపు. సృజించు సృష్టి చేయు, కలుగజేయు. శేఖ్ సింధి సుంకరి, మస్కూరి, ఎల్లోడు, కావలికార్, విఆర్ఏ. స్మృతి జ్ఞాపకం, యాది. క్షయము నశించేది. క్ష్మాపతి భూమికి భర్త, రాజు. క్షితిధరం పర్వతం, గుట్ట. ఇవి నేటి 9వ తరగతి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి పదాలు, అర్థాలు. ఇవి మీకు టెట్ రాసేవారికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక వీడియోలో పర్యాయ పదాలు, ప్రకృతులు, వికృతులు, ఉత్పత్తి అర్థాలతో